వెంకటేశ్వర సాయింది ఈవినింగ్గా పనిచేస్తాను. వాళ్ళ నాన్నగారి టైం నుంచి పనిచేస్తాను. కొట్టిన ఆయన వాళ్ళ మీ నాన్నగారు పనిచేస్తాను. అప్పటి నుంచి పనిచేస్తాను. ఈ కొట్టిన ఆయన కూడా చాలా కాలం నుంచి నాకు తెలుస్తుంది. బాగానే పలకరిస్తాడు. ఆయన కొబ్బరికాయ పాలు తెచ్చాక ఆ కొబ్బరికాయ కొట్టి పాలు పోయిందంటే కొంచెం పక్కన పట్టి ఉంటాడు. సార్ అది వెళ్ళిపోతున్నాడు. కొబ్బరి చెక్క ప్రసాదం తీసుకోండి అని క్యారెట్ చేస్తే ఎవరికి వచ్చి ఇక్కడ కొట్టాడు. మామూలుగా కొట్టాడు. నాకు కొట్టవలసిన పని ఏంటంటే ఇంటికి తనపడు. ఇదంతా జరుగుతూ మామూలు కూర్చొని మాట్లాడడం ఇదన్నీ జరుగుతుంటే పక్కన అమ్మవారు విజయ్ కుమార్ అని వచ్చింది. ఆయన వచ్చి విజయ్ కుమార్ గారు రాజమండ్రి పని మీద వెళ్ళారా? ఆయనేమో వచ్చి చంద్రరావు గారు తప్పు పట్టించాలి అక్కడ ఆయన్ని నువ్వెవరో చెప్పడానికి ఆయన్ని కొట్టింది. కాలుతో తనింది ఎవరిని? మిమ్మల్ని విజయ్ కుమార్ గారిని? కాలుతో తనింది ఎవరిని? నన్ను. మిమ్మల్ని ఇన్ని చెంప పెట్టి కొట్టిన తర్వాత కాలుతో అది చెప్పాను. ఈ విషయం మేము ఈరోజు చెప్పాము. ఈ వగేరేమో ఆయనేమో పోలీసు. నేను సిఐ గారితో నన్ను మాట్లాడి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయించాను. ఇప్పుడు డీసీ గారి దగ్గర వెళ్ళామండి. డీసీ గారు డీసీ గారు కూడా వచ్చారండి. ఇలా జరిగింది డీసీ కూడా ఉన్నారండి. డీసీ కూడా డీసీ అయితే మాతో మాట్లాడారండి. నేను మామూలుగా పని చేసుకోండి. నేను పని రాత్రి మనకి ఇబ్బంది అండి. కన్నుంది మనం అయితే కాదండి. అంటే కొట్టినాడు అసలు డిఎస్పీ మాట్లాడేదాంట్లో డీజీ మాట్లాడేదా అర్థం లేదు. ఎందుకంటే తమిళ ముందు మనకి ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత డిఎస్పీ తీసుకోవాలి. ఆ మాట మాట్లాడుతున్నట్టు డిఎస్పీ పట్టుకోవాలి. నేను సిఐ గారితో మాట్లాడుతూ సార్ మేము ఉండియనే చెప్తున్నాం, మేము సాట్ ఎంప్లాయీస్గా 332 పెట్టాము అని అన్నారు. తీరా మోసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమో అని మనం అనుకున్నాం. కాదు, ప్రధాన అర్చకుడు ఈయన, వీళ్ళ అసిస్టెంట్ ఈయన మీద 332 పెడితే లాభం ఏంటి? అంటే ఇప్పుడు మీరు అసలు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ టెంపుల్ ఎంప్లాయీ అయినా లేకపోతే కాంట్రాక్టర్? సహాయకుడు అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉన్నారు. సహాయకుడైనా పనిచేసి అభిషేకం చేసి ఒక అర్చకుని కొట్టడం అనేది ఎంత దారుణమైన విషయం. అయితే దాంట్లో ఒక పూజారి అర్చకుడు నువ్వు కొడుతున్నావు అంటే దాంట్లో దారుణం. దాంట్లో మొహవాడు విజయ్ కుమార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఈ టెంపుల్ మరి ఇంకా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని కాదు కదా. పూజారులు కొడితే తప్పే కదా. ఎవరు కొడుతున్నాడు? పూజారి అనేవాడు ఎందుకు కొడతారు? చెప్పారండి ఇందాక. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ రెగ్యులర్ కేసు పెడతారు. ఇప్పుడు ఈయన కొట్టింది ఆయన ఎంప్లాయీ టెంపుల్ ఎంప్లాయీ కాబట్టి అది గవర్నమెంట్ ఎంప్లాయీని కొట్టిన కేసు రావాలి. ఈయన రెగ్యులర్ కేసు. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి రెగ్యులర్ 2 కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆయన ఎంప్లాయీని కొట్టిన దానికి కేసు పెట్టాలి. అదేవిధంగా ఈయన ఎంప్లాయీ కాదు కాబట్టి ఈయన మీద కొట్టిందని ప్రైవేట్ గా ప్రైవేట్ కేసు. సాధారణ వ్యక్తిని కొడితే ఏ కేసు పెట్టాలో ఆ కేసు ఆ 2 కేసులు వాళ్ళ మీద పెట్టాలని వాళ్ళు మనం అడుగుదాం, డిమాండ్ చేద్దాం. దీని గురించి దీని మీద ఎంత దాకా ఆయన వెళ్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పంపించారు మిమ్మల్ని మాట్లాడదామని. తిరిగి 45 రోజులు అధికారంలో ఉండగానే మీ అందరికీ కూడా 100% న్యాయం చేస్తాం. రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఈ దాడులన్నింటినీ మీరు కూడా కమిటీ వేసి రివ్యూ చేసి ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాను. మా సూర్యనారాయణ గారు మా కమిటీ మెంబర్, అధికార ప్రతినిధి. అదేవిధంగా రవి గారు ఈ కాకినాడ పార్లమెంట్కి అధ్యక్షుడిగా ఉన్నారు బ్రాహ్మణ సాధికార కమిటీకి. ఇవాళ నిన్న ఇక్కడ జరిగినటువంటి విషయం చూశారు. సోమవారం నాడు ఎంతో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో ఒక వైసీపీ నాయకుడు ఎక్స్ కార్పొరేటర్ వచ్చి పాలు ఇచ్చి పూజ చేయమంటే చేస్తున్న తరువాత కొబ్బరికాయ తీసుకెళ్ళండి స్వామి అని పిలిస్తే చెంప పెట్టి కొట్టడం అనేది ఎక్కడ జరిగిన దాని ద్వారా తర్వాత పక్కన ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి పూజారి గారు వచ్చి ఏమండి ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారు, గుళ్ళో తప్పు కదా అంటే ఆయన్ని కూడా కొట్టాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత పోలీస్ కేసు పెడతామని చెప్పి వాళ్ళు పోలీస్ కేసు పెట్టడం జరిగింది.
పోలీస్ కేసు పెట్టి ఇవాళ ఇప్పుడే మీరు కూడా ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి ఈఓ గారు మేము అన్నీ సరి చేస్తామని చెప్తున్నాం. ఈఓ గారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈఓ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ అదేవిధంగా డీసీ గారికి కానీ మీ ద్వారా ఒకటే నేను చెప్తున్నా, అయ్యా ఇవాళతో ఆగిపోలేదు. 45 రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. అప్పుడు మీ ద్వారానే ఎంక్వైరీ చేయించి ఈ బాధితులకు న్యాయం చేసి ఎవరైతే వాళ్ళని శిక్షించే కార్యక్రమం 100% తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు నేను తెలియజేస్తున్నా.